నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. స్వర్ణ రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సారంగపూర్లో నిన్న ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో స్వర్ణ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జొన్నలు తడిచిపోతున్నాయి, మక్కలు తడిచిపోతున్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితి రైతుకు వచ్చినాక రైతు ఏం చేస్తారు సార్? ఇది ఇంత ఘోరమైన గవర్నమెంట్ ఏం విఫలమవుతుందా? ఏం చేస్తుంది? మా పనులు చేస్తున్నారా? రైతులు అడ్లు కొంటున్నారు, మక్కలు కొంటారు. ఎక్కడ ఒక్క లారీ కూడా ఇది వరకు మా దగ్గరికి వెళ్ళి అడ్లు పోలే, మక్కలు పోలే, జొన్నలు పోలేదు. ఈ మోసం ముందర దగ్గరికి వస్తున్నది. వర్షాలు పడతారు అంటారు, వర్షాలు పడితే కటింగ్ అంటారు. ఇప్పటికే 3 కిలో కట్ చేస్తామంటున్నారు. ఇంకా వర్షాలు పడితే 10 కిలో కట్ అంటారు క్వింటల్కి. ఇంత ఘోరమైంది ఎట్లా సార్ ఇది? మాకు ఒక లారీలోకి 60 రూపాయలు వేయాలి సంచికి. లారీలు మేమే తెచ్చుకోవాలా? అమాలి 6 ఉన్నారు, 6 మక్కలు చేస్తారు, జొన్నలు చేస్తారా, వడ్లు చేస్తారా కాటన్లు? ఆ సంచులు మేమే కొనుకొచ్చుకోవాలా? ఇంత ఘోరమైన రైతు ఇంత ఘోరం చేసిన రైతు ఏడ బతాడు సార్? రైతే రాజు అంటాడు. గవర్నమెంట్ లో సీట్లు కూర్చునే వాళ్ళే ఉంటాయి. అన్ని కొంటున్నాం, అన్ని కూడా ఎక్కడ కొంటున్నారు? మా సెంట్రల్ ఒక్క లారీ చూపించండి. ఇక్కడికి సెంట్రల్ ఒక్క లారీ కూడా వాళ్ళు వరకు 1 మంత్ నుంచి కూడా లారీ వాళ్ళు. ఈరోజు వడ్లు కోసి నెలన్నర అయింది సార్. నెల అయింది. ఇప్పటి వరకు కాడా చేసిండ్రు, కొన్ని కాడా చేసిండ్రు, కొన్ని కాడా చేయలే. ఇప్పటి వరకు ఒక అధికారి పట్టించుకున్నది లేదు. ఒక లారీ పోయిందిలే. లారీ పోయి అది రైతే లారీ తెచ్చుకోవాలట. గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందట. మా కలెక్టర్ ఏమో నిర్మల్లో కూర్చొని వడ్లు సాఫీగా సాగుతున్నాయి, మక్కలు సాఫీగా సాగుతున్నాయి అనుకుంటా. రైతు ఏమో బిచ్చగాళ్ళ లెక్క లారీల టైర్ల కింద పడుకొని ఆ లారీ డ్రైవర్కి బిచ్చమెత్తుకున్న పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అంటుంది మంచిగా బోనస్లు ఇస్తున్నాం. బోనస్లు ఇయ్యక నువ్వు బోనస్లు ఇప్పుడు అవసరం లేదు మాకు. ఇప్పుడు ఉన్న వడ్లు పైకి తీసుకెళ్లి రైస్ మిల్ పడే. నువ్వు పండించే పంట కొను. నువ్వు ఇప్పుడు పండించే పంట కొంట లేవు. రైతు మాకు ఇక్కడ దిక్కులేక మేము రోడ్ల మీద ధర్నా చేస్తలే. సంచి మొత్తం నానిపోతున్నాయి. మళ్ళా కట్టింగ్ అంటారు. వర్షం నానిపోతే మా ప్రతి సంవత్సరం అది ఇట్లనే అవుతుంది. మా సెంటర్ కి సంచి మొత్తం నానిపోయిన తర్వాత రైస్ మిల్ కి వెళ్ళి మేము అడుక్కోవాలి. ఇన్ని కట్ చేయకు. ఆడ సీఎం అంటాడు మొత్తము బోనస్ లేకుండా కొంటున్నాం, బోనస్ ఉంటూ కొంటున్నాం. మాకు బోనస్లు గిన్నె అవసరం లేదు. మా వడ్లు మా అంతా తీసుకెళ్లి రైస్ మిల్ పడేస్తే మాకు కటింగ్ కాకుండా మాకు సాఫీగా మా పైసలు మాకు ఇచ్చేస్తే మేము ఈ ధర్నాలు గిన్నెలు ఏం సార్? మేము బ్రేకింగ్ చూస్తున్నా. నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇక స్వర్ణ రహదారిపై అయితే రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. సో శ్రీనివాస్, చూస్తున్నాం మనం నిర్మల్ జిల్లాలో రైతులు ఏ విధంగా రోడ్డెక్కారు అండ్ ధాన్యం కూడా అకాల వర్షంతో సడన్ గా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దినట్టుగా తెలుస్తోంది. అసలు ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎలా ఉంది ఏంటి? సోని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు కొనుగోలు సెంటర్లు తీసుకొచ్చి కూడా నెలన్నర దాటినప్పటికీ ఇటు అధికారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అయితే ఎక్కడికక్కడ రైతులైతే రోడ్లకి నిరసన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో నిన్న ఈదురుగాలతో కూడిన అకాల వర్షం అయితే కురిసింది. దీంతో ఈ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దవడంతో అయితే రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇటు కాంటా వేస్తున్నారు. కాంటా వేసిన బస్తాలను కూడా తీసుకుపోలేదంటూ ఇటు స్వర్ణ వడ్ల కొనుగోలు కేంద్రంలో తడిసి ముద్దైన ధాన్యాన్ని తీసుకొని రైతులైతే రోడ్డుపై బైఠాయించి స్వర్ణ రహదారిపై రైతుల ధర్నా రాస్తారోకో చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తేనే ధర్నా విరమిస్తామంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉండగా ఇటు అధికారుల తీరు, ప్రభుత్వం తీరుపై అయితే పూర్తిగా రైతులైతే అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఎక్కడ కొనుగోలను ఆపలేదు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ధాన్యం గింజను కొంటా ఉన్నాం. ఎక్కడ కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి, ఆపిన దాఖలాలు లేవంటూ ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఏమో పూర్తి స్థాయి కొనుగోలు చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా అధికారులు కొనుగోలు చేస్తా అని చెప్తే మరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అక్కడే ఎందుకుంటుందంటూ కూడా రైతులైతే ప్రశ్నిస్తున్నారు. తాము 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకి ఒకవైపు మద్దతు ధర లేదు, కనీసం ధాన్యం అమ్ముకుందామంటే కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిన్న ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సాయంకాలం వేళ కురిసినటువంటి అకాల వర్షంతో అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళాల్లో ఉన్న పంట తడవడంతో పాటు ఇటు కాంటా వేసినటువంటి ధాన్యం బస్తాలు కనుక తడిస్తే కూడా పూర్తిగా తమ తేమ పేరుతో కూడా కటింగ్ చేస్తున్నారు, తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు లారీలు రాకపోతే లారీలకి ఒక్కో బస్తాకు 2 రూపాయలు చొప్పున ఇస్తేనే వారు వచ్చి కాంటా వేసిన బస్తాలు తీసుకుపోతున్నారంటూ కూడా
రైతులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు గోదాముల వద్దకు వెళ్ళిన తర్వాత కూడా గోదాముల వద్ద భారీగా క్యూ లైన్లు ఉండడం. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.